నమస్తే, వెల్కమ్ టు క్రాంతి జ్యోతి. ఏరి కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నినట్టు ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు అని భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ చాతగాని అసమర్థ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు రైతుల నడ్డి విరుస్తున్నాయని మండిపడ్డారు. ఆశించిన స్థాయిలో వర్షాలు పడక పంటలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా సాగునీటి అవసరాల కోసమే దేవాదుల ప్రాజెక్టును నిర్మించారని గుర్తు చేశారు. నిబంధనల ప్రకారం నెలకు 6 టీఎంసీల నీటిని ఎత్తిపోయాల్సి ఉండగా 9 పంపులు నడవాల్సిన చోట 6 లేదా 7 మాత్రమే నడుపుతున్నారని విమర్శించారు. పదవులు పొందిన పాలకుల నిర్లక్ష్యం వల్లే రైతులకు నీళ్లు అందడం లేదన్నారు. రామప్ప నుంచి గ్రావిటీ ద్వారా గణపురం చెరువుకు నీటిని తీసుకురావడానికి తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 18 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్ణయం తీసుకున్నాం. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులను పక్కన పడేసిందని, నీటిని తెచ్చే మార్గం ఉన్న పంటలను ఎండబెట్టడం బాధాకరమన్నారు. వెంటనే గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు నీరు అందించడంలో విఫలమైన ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి సూచించడం సరికాదని ఎద్దేవా చేశారు. ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వమే రైతుల పొట్టకొడుతుందని, రైతుల పక్షాన బీఆర్ఎస్ ఎల్లప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని గండ్ర కోరారు. వచ్చే ఆగస్టు 15 నాటికి పెంచిన పెన్షన్లను లబ్ధిదారులందరికీ పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ మనం ఆశించిన స్థాయిలో పడడం లేదు. కానీ పక్కనే గోదావరి మాత్రం చాలా ఉగ్ర రూపంలో ప్రవహిస్తూ ఉన్నది. గోదావరి పైన కాళేశ్వరం ప్రాజెక్టు, దాని డౌన్ స్ట్రీమ్లో దేవాదుల ఎత్తిపోతల పథకం, సమ్మక్క సారమ్మ బ్యారేజ్ కూడా నిర్మాణం అయిపోయింది. ఈరోజు ఈ దేవాదుల పథకం అనేది కేవలం ఎక్స్క్లూజివ్గా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించడం జరిగింది. ఆ ప్రాజెక్టు కూడా దాదాపు వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రతి నెల ఇది 180 రోజులు పంపింగ్ చేయాలి. దానివల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన తాగునీరు, సాగునీరు కూడా పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగపడేటువంటి స్కీమ్ ఇది. ఆ రోజు డిజైన్ చేసినటువంటిది. ప్రతి నెల 6 టీఎంసీలు పంప్ చేయాలి. 6 నెలలు చేస్తే 36 టీఎంసీలు పంప్ అవుతాయి. కానీ ప్రభుత్వం యొక్క అసమర్థత, చాతగానితనం, నిర్లక్ష్యం. ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. కొండా సురేఖ గారు, అదేవిధంగా ధనశ్రీ అనసూయ గారు. పక్క జిల్లాలో మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రీధర్ బాబు గారు ఉన్నారు. దీనికి తోడుగా ఒక ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు. 4 ఉన్నారు మనకి ఈరోజు. ఒక అడ్వైజర్ ఉన్నాడు. ఇట్లా చాలామంది పదవులు పొందిండ్రు. కానీ ఈ జిల్లా యొక్క సమగ్ర అభివృద్ధి పైన ఎలాంటి చిత్తశుద్ధి లేదనేది వీరి యొక్క చర్యలను బట్టి కనబడుతూ ఉన్నది. ఎప్పుడైనా సీజన్ ప్రారంభమైనప్పుడు జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈ వాటర్ యొక్క వర్షపాతం ఏంది, నీటి యొక్క లభ్యత ఏంది, ఏం పంటలు పెట్టాలి, ఏం చేయాలనేది వ్యవసాయ శాఖ ఒక సమగ్రమైనటువంటి విధానం లేదు. అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు ఇప్పటివరకు కూర్చొని మాట్లాడినటువంటి సందర్భమే లేదు. గత 2 నెలలుగా పంపు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. నాకు తెలిసి ప్రతి నెల 6 టీఎంసీలు పంపు కావాల్సినటువంటి ఈ దేవాదుల ఎత్తిపోతల పథకం యొక్క స్కీము ఇప్పటివరకు నాకు తెలిసి ఒక 4-4.5 టీఎంసీలు మాత్రమే. దానిలో నిర్వహణ లోపం,